ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ఇది ఎడమూరు చెట్టు అంటారు. వైద్య శాస్త్రంలో దీన్ని మించిన చెట్టు లేదు. అతి పవిత్రమైనది, అతి శక్తివంతమైనది కూడా. దీన్ని ఏంటంటే చిన్నపిల్లలకు పొగేయడము, ఇంట్లో చెడు దృష్ట శక్తులు ఉన్నప్పుడు మన ఇంట్లో పదార్థాలు వండినప్పుడు ఎక్కువగా మాడిపోతుంటాయి. లేకుంటే ఇంట్లో సువాసన అనేది కోల్పోయి వ్యర్థ పదార్థాలు కుళ్ళిన వాసన వస్తూ ఉంటుంది. దానివల్ల ఇంట్లో చెడు జరుగుతూ ఉంటుంది. పిచ్చుకలు కానీ, గుడ్లగూబలు కానీ, తర్వాత ఇంకా గబ్బిలాలు కానీ ఇంట్లోకి రావడం వల్ల కొంత చెడు జరుగుతుంది. ఆ చెడును పోగొట్టుకోవడానికి ఇవి ఎడమూరి పెడమూరు అని దొరుకుతూ ఉంటాయి. ఇవి చూర్ణం చేసి దీంట్లో 5 రకాల చెట్ల మూలికలను కలిపి పొగేయడం ద్వారా ఇంట్లో ఉన్న చెడు, నెగిటివ్ ఎనర్జీ, ఇతరుల వల్ల వచ్చే చెడు ప్రవాహాలు, మానసిక వేదనలు, రోగములు శాంతించి అనుకున్న పనులు జయమవుతాయి. ఇతర ప్రయోగాలు కానీ, కనిదిష్టి కానీ, ఏడుపు, కొన్ని రకాలమైన చెడు ప్రవాహాలు మనుషుల మీద పడి చెడు కలిగించి రోదనలో ఇంట్లో బాధతో నష్టపోతూ ఉంటారు. ఏదనుకున్నా వాళ్ళకు మనశ్శాంతి ఉండదు. ఇంట్లోకి వచ్చే వరకు ఏదో భయము, దడదడలు, నిద్ర పట్టకపోవడం, తెల్లందాకా కలలు పడడం, అలాంటి కొన్ని వింత చేష్టలు జరుగుతూ ఉంటాయి. అసవంటి వాడికి ఎడమూరి పెడమూరి అనేది వైద్య శాస్త్రంలో అతి గొప్పదైనది. ఈ వైద్య శాస్త్రాన్ని నమ్మండి. వీటిలో ఎడమూరి పెడమూరి అని దొరుకుతాయి. ఈ 2 తీసుకొచ్చి వాటికి ఒక 5 రకాల మూలికలు కలిపి పొగేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న చెడు మొత్తం తొలగిపోయి అనుకున్న పనులు నెరవేరుతాయి. మనశ్శాంతిగా ఉంటుంది. ఇంట్లో నిమ్మలం ఉంటుంది. ఒకరికొకరిని అర్థం చేసుకుంటారు. పనులు జరుగుతాయి.